గిదా మీ పాలన చేసేదంతా అక్కడ. ఈరోజు మద్దతు ధర ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే, రూపాయి బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే. మొన్న సర్పంచ్లకు పైసలు వంతే అది కూడా రానియకుండా చేసింది నువ్వు. ఇప్పుడు అంటావా కేంద్రం ఏం చేస్తుందని? చేసేటివన్నీ కేంద్రమే. నువ్వు చేసేటివి డైవర్షన్, దోపిడీ. అది ఇడ్స్ పెట్టండి. ఇదే రోడ్ మీద వచ్చిండ్రు, ట్రాఫిక్ జామ్ అయింది. ఆ రోజు 2016లో మేము మోడీ ప్రభుత్వం కింద నితిన్ గడ్కరీ గారిని అడిగితే ఈ హైవేకి ఇచ్చిండు. 2017లో దీనికి డబ్బు కూడా కేటాయించిండు. ఇప్పటి వరకు మీకు ల్యాండ్ ఎక్విజిషన్ చేత కాలేదు. అందుకే ఈ చేవెళ్ళ హైవే, చేవెళ్ళ రోడ్ తిరుగుంది. ఇది హైదరాబాద్ బిజాపూర్ హైవే అన్నమాట. దానికి చేత కాలేదు. అది ఇడ్స్ పెట్టండి. ఇప్పుడు 20,000 కోట్ల కంటే ఎక్కువ రీజనల్ రింగ్ రోడ్ కట్టి మీకు 1,500 కోట్లు మీ వంతు ఏంది? ఓన్లీ భూమి కొనుడు. అందులో కూడా 50% మేము ఇస్తామని, మేము 50% ఇస్తే అది కూడా మీరు కొనలేకపోయినరు. అది మన దురదృష్టము. మన తెలంగాణ బ్యాడ్ లక్ అంటే ఎవరు చెప్పు? అది కేసీరావు గారు కాదా? అది మన దురదృష్టము. ప్రధానమంత్రి మోడీ ఇంత చేస్తుంటే మన హోంశాఖ మంత్రి వారితోటి పనిచేస్తున్నారు దేశ రక్షణ కోసము, దేశ అభివృద్ధి కోసము. తను కాశ్మీర్ విడిపోతున్న కాశ్మీర్ను ఆర్టికల్ 370 రద్దు చేసి 35A పెట్టి మళ్ళీ భారతదేశంలో కలిపిన ఘనత మన అమిత్ షా గారికి ఉంది. అదే కాక కోఆపరేటివ్ మూవ్మెంట్ అయితేనే అందరి అభివృద్ధి అవుతుంది, రైతులది, కుల వృత్తులది అభివృద్ధి అవుతుందని కోఆపరేటివ్ మూవ్మెంట్ కూడా అభివృద్ధి చేస్తున్నాడు మన అమిత్ షా గారు. ఈరోజు నాకు చాలా సంతోషము. ఎందుకంటే తెలంగాణలో విజయ సంకల్ప సభ మన చేవెళ్ళ గడ్డ పెట్టినందుకు అందరికీ సంతోషము. ఈ సంతోషము పక్క జిల్లాలలో కూడా మేము చూస్తున్నాము. ఎందుకంటే విజయ సంకల్ప సభ ఇక్కడి నుంచి మొదలైందని. కానీ ఈరోజు ఇంకొక మంచి దినము. ఈరోజు అక్షయ తృతీయ దినము. అంటే ఈరోజు మొదలుపెట్టిన అన్ని నిరంతరంగా విజయలక్ష్మి మన తోటి ఉంటుందని మనం అనుకోవచ్చు. అందుకే నాకు నమ్మకం ఉంది అమిత్ షా గారి మిషన్ తెలంగాణ అది సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉన్నది. ధనిక రాష్ట్రం అంటారు, ధనవంత ఎక్కడ పోయింది? కేసీరావు గారు తప్పుదారి పట్టిండ్రు. మీరు తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తుండ్రు, మోసం చేస్తుండ్రు, చెప్పిన మాట తప్పుతున్నారు. లక్షలాది కోట్లు పెట్టి ఇరిగేషన్ ప్రాజెక్టుల సాగునీరు తెస్తామంటే ఎక్కడ పోయినాయి కేసీఆర్? ఎక్కడనన్నా మన కేవీ రంగారెడ్డి జిల్లాల, మన వికారాబాద్ జిల్లాల, మన చేవెళ్ళ, తాండూర్, అటు మహేశ్వరం, కందుకూర్ల ఒక్క ఎకరానికి ఒక్క సుక్క నీళ్ళైన ఇచ్చినవా? నువ్వు మోసం చేస్తున్నావు కేసీఆర్. ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఎవరికన్నా వచ్చినాయా సాగునీరు ఒక్క సుక్కదన్నా? ప్రజలకు మేలు చేసే పథకాలకు అంబేద్కర్ గారి పేరు పెట్టక ఒక స్టాచ్యూ పెట్టి దళితులను మోసం చేసి దళితుల ఓట్లు అడుగుతున్నావు. అది మోసం కాదా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని వారి గొప్పతనం గుర్తించకుండా, వారి రాజ్యాంగం పాటించకుండా నియంత పాలన, కుటుంబ పాలన తెచ్చుడు అది మోసం కాదా? నిజంగానే చూస్తుంటే నాకు అనిపిస్తుంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని వీరు ఒక గొప్ప వ్యక్తిగా చూస్తలేరు, ఆయన గొప్పతనం గ్రహించలేరు. ఆయనను కేవలం ఒక దళిత ఓటు బ్యాంక్ తిరిగానే చూస్తుంది. కానీ నిజంగానే ఆయన గొప్పతనము కేసీరావు గారు గ్రహించలేరు. ఏమైనా దళిత బంధు, ఏమైనా 10 లక్షలు, ఏమైనా 3 ఎకరాలు, ఇంటికో ఉద్యోగం ఏమైంది?
ఆ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ ఏమైంది, ఆ నిరుద్యోగ భృతి ఏమైంది, నువ్వు మోసం చేస్తలేవా కేసీఆర్? రైతులకు ఫర్టిలైజర్ సబ్సిడీ ఏమైంది, డ్రిప్ సబ్సిడీ, సీడ్ సబ్సిడీ, ఇంకా పాలియో సబ్సిడీ ఏమైంది? ఆఖరికి నువ్వు చెప్పిన రుణమాఫీ ఏమైంది రైతులది? నువ్వు మోసం చేస్తలేవా? ఈయనంట రాయలసీమను రత్నాలసీమ చేస్తాడంట, ఆంధ్రాకు పోయి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కొంటాడంట, మళ్ళా అక్కడ పంజాబ్ ఇంకా జార్ఖండ్ రైతులను కలిసి మాట్లాడి వాళ్ళ బాధలు తెలుసుకొని వానికి సహాయం చేస్తాడంట. కానీ మన వికారాబాద్, పరిగి, తాండూర్, చేవెళ్ల రైతులకైతే కల్వటలకు అవకాశమే ఇయ్యాడు. ఇది మోసం కాదా కేసీఆర్? మేం మీతో ఉంటిమి, మీ మీద పెద్ద ఆశ పెట్టుకున్నాము. నువ్వు అప్పుడు ఏమన్నావు? కాలోజీ మాటలు మాట్లాడినావు, కాలోజీ మాటలు చెప్పినావు మాకు. బయటోడు వచ్చి మోసం చేస్తే వాణ్ణి తరిమేయాలి, మనోడు మనకు మోసం చేస్తే వాణ్ణి బొందబెట్టాలన్నావు. ఇప్పుడు చెప్పండి, ఎవరిని బొందబెట్టాలి? ఎవరిని బొందబెట్టాలి? కాశ్మీరం నెత్తుటి మరకను తుడిచి అయోధ్యలో రామజ్యోతి వెలిగించినవు, అయోధ్యలో రామజ్యోతి వెలిగించినవు, అయోధ్యలో రామజ్యోతి వెలిగించినవు. తరతరాల చిక్కుముళ్ళు విప్పిన చాళుక్యుడు, తల్లి భరత మాత కన్నా పరదేశ భక్తుడు. తరతరాల చిక్కుముళ్ళు విప్పిన చాళుక్యుడు, తల్లి భరత మాత కన్నా పరదేశ భక్తుడు. కదులెప్పై దేశాన్ని కాపాడే సైనికుడు. జయ హో జయ భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. అమిత్ షా జీ నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, అమిత్ షా జీ నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఇవాళ బసవ మహారాజు గారి జయంతి సందర్భంగా వారిని పుష్పమాలతోటి వారికి గౌరవాన్ని ఆపాదించాల్సిందిగా గౌరవనీయులు అమిత్ షా గారిని కోరుతా ఉన్నా. భారత్ మాతా కీ. అమిత్ షా జీ ఆగే బడో, అమిత్ షా జీ ఆగే బడో. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. అమిత్ షా గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వారికి స్వాగతం పలకాల్సిన బాధ్యత మన ఉంది. విచ్చేసిన అందరూ కూడా, కార్యకర్తలకు, ప్రజలందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. ఒక్క విషయం చెప్తానా, అమిత్ షా గారి గురించి చెప్పాల్సిన బాధ్యత మీద ఉందన్న. నన్ను పోలీసులు అరెస్ట్ చేశారన్న. 8 గంటలన్నా, 8 గంటలు రోడ్ల మీద నింపిరన్నా, నన్ను ఇంటికి పంపించలేదన్నా. రాత్రి ఇంటికెళ్ళి ఎత్తుకపోయినా పోలీసు వాళ్ళు నన్ను కరీంనగర్ దాటినన్నా. కరీంనగర్ దాటినాక మా భార్య ఫోన్ చేసిందన్నా. ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చిందని ఫోన్ చేసిందన్నా. నన్ను కొత్తపల్లి తీసుకుపోతున్నా, సిద్దిపేట తీసుకుపోతున్నా, గజ్వేల్ తీసుకుపోతున్నా, భువనగిరి తీసుకుపోతున్నా, యాదగిరిగుట్ట తీసుకుపోతున్నా. ఏడికి తీసుకుపోతుందో అర్థం కావట్లేదన్నా. కొంత దూరం పోయిన తర్వాత కానిస్టేబుల్స్ వచ్చిరన్నా. అన్న టెన్షన్ అవుతుందన్నా, ఏమైతుందో తెలుస్తలేదన్నా అని భయపడ్డారన్నా కానిస్టేబుల్స్. నేను చెప్పినన్నా, అన్నా భయపడకన్నా, భయపడకన్నా. ఢిల్లీ నుంచి పులి ఫోన్ చేసిందన్నా. ఢిల్లీ నుంచి పులి వేట ప్రారంభించిందన్న పులి, వెంటాడడం ప్రారంభించిందన్న పులి.
కార్యకర్తలను కాపాడే పులి. ఆ పులే చేవెళ్ళ గడ్డ మీద అడుగు పెట్టిందన్నా. ఆ పులికి ఒక్కసారి అందరూ లేచి కరతాళ ధ్వనితో స్వాగతం పలికిందన్న గౌరవనీయులు అమిత్ షా గారికి. అన్న తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఈ నాయకులందరూ తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నా. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని తప్పతో వస్తుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధి నిరోధకుడిగా మారిను, తెలంగాణ జోయిగా మారిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకొని అందుకే తెలంగాణ సమాజానికి అప్పీల్ చేస్తున్నా. ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ వెంటనే అన్ని రకాల దివాళా తీసిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే పేదలందరికీ ఉచిత వైద్యం అందిస్తాం, ఉచిత విద్యను అందిస్తాం, ఫసల్ బీమా యోజన ద్వారా రైతులను ఆదుకుంటాం, నిరుపేద ప్రజలందరికీ ఇండ్ల నిర్మాణం చేపడతాం, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, నియామక ప్రక్రియను ప్రారంభిస్తాం, ఫస్ట్ నాడే జీతాలు ఇస్తాం. అందుకే తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచించండి. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వండి. ఈ రాక్షస రాజ్యాన్ని, ఈ కుటుంబ రాజ్యాన్ని, ఈ నియంత ప్రభుత్వాన్ని కూకటి వేలతో పగిలించి ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్య స్థాపన కోసం మా అమిత్ షా గారి నేతృత్వంలో ముందుకు సాగుతామని చెప్పి కలిసికట్టుగా వస్తున్నా. మమ్మల్ని ఆదరించండి, అభిమానించండి, ఆశీర్వదించాల్సిందిగా తెలంగాణ సమాజానికి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ జైల్లో భయపడం, పోలీస్ కేసులో భయపడం, లాఠీ దెబ్బలకు భయపడం, రామరాజ్య స్థాపించే వరకు కూడా కష్టపడి అమిత్ షా గారి నేతృత్వంలో ముందుకు సాగుతామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ రెండు చేతులు జోడించి దండాలు అర్పిస్తూ ముగిస్తాను. భారత్ మాతాకి. అమిత్ షా గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ధన్యవాదాలన్నా. గౌరవశ్రీ మాన్యశ్రీ హోంమంత్రి వర్యులు అమిత్ షా గారిని మాట్లాడవలసిందిగా మనవి చేస్తా ఉన్నా. मेरे साथ बोलिए, भारत माता की। क्यों भाई ऐसी आवाज नहीं चलेगी? चेवेल्ला वालों, इतने समय के बाद आया हूं। तेलंगाना में भाजपा सरकार बनानी है या नहीं बनानी है? तो ऐसी आवाज से नहीं बनती है। मोदी जी दिल्ली में है, वहां तक आवाज जानी चाहिए। मेरे साथ दोनों हाथ उठाइए, अंत तक सभी लोग उठाए, विजय के संकल्प की मुट्ठी बींचे और प्रचंड आवाज से बोलिए, भारत माता की, भारत माता की। मंच पर उपस्थित हमारे जुझारू प्रदेश अध्यक्ष श्रीमान बंडी संजय कुमार जी, मेरे मित्र और केंद्रीय मंत्री श्रीमान किशन रेड्डी जी, ओबीसी मोर्चा के राष्ट्रीय अध्यक्ष डॉक्टर के लक्ष्मण जी, भारतीय जनता पार्टी के वरिष्ठ नेता और ज्वाइनिंग कमेटी के अध्यक्ष श्री इटेला राजेंद्र जी, हमारे राष्ट्रीय महासचिव श्रीमान तरुण चूग जी,
श्रीमती डीके अरुणा जी, श्री पी मुरलीधर राव जी, श्री प्रेमेंद्र रेड्डी जी, यहाँ के जिला अध्यक्ष महोदय, और आज इस विराट सभा में आए हुए प्यारे भाइयों, बहनों, माताओं और मेरे जिगर के टुकड़े जैसे युवा मित्रों। श्रीमान विश्वेश्वर रेड्डी जी खड़े हो जाइए, आप जरा ताली बजाओ विश्वेश्वर जी से के लिए। और आज आए हुए प्यारे भाइयों और बहनों, आप सभी को मैं प्रणाम करता हूं। आज सबसे पहले जगत ज्योति बसवन्ना को उनके चरणों में शीश झुकाकर प्रणाम कर कर मेरी बात की शुरुआत करना चाहता हूं। मित्रों, आज तेलंगाना की इस पवित्र भूमि में चिलकूर बालाजी, श्री वेंकटेश्वर स्वामी, श्री लक्ष्मी नरसिम्हा स्वामी, श्री महेश्वर महादेव को प्रणाम कर कर मेरी बात की शुरुआत करना चाहता हूं। इसी धरती से आंध्र प्रदेश के पहले उप मुख्यमंत्री, स्वतंत्रता सेनानी और जागीरदारों के खिलाफ किसानों के विद्रोह की लड़ाई लड़ने वाले कोंडा वेंकट रंगा रेड्डी जी को भी प्रणाम कर कर मेरी बात की शुरुआत करना चाहता हूं। मित्रों, आज ये विशाल रैली जो दिखाई पड़ती है वो इस बात का सबूत है कि आने वाले विधानसभा चुनाव में प्रचंड बहुमत के साथ भारतीय जनता पार्टी की सरकार बनने जा रही है। यहां पर 8-9 सालों से बीआरएस का जो भ्रष्टाचारी शासन चल रहा है उसकी उल्टी गिनती शुरू हो चुकी है। बीआरएस और केसीआर, इनके विरोध में ये जन आक्रोश पूरी दुनिया देख रही है। मित्रों, तेलंगाना के ही पद्म भूषण बड़े गुलाम अली खान जी की भी आज पुण्यतिथि है। मैं इनको भी प्रणाम कर कर मेरी बात की शुरुआत करता हूं। मित्रों, अभी अभी हमारे बंडी संजय को केसीआर ने जेल में डाल दिया। उनको लगता है कि भाजपा कार्यकर्ता जेल में जाने से डरते हैं। केसीआर, कान खोलकर सुन लो, यहां एक एक कार्यकर्ता आपके अत्याचार और जुर्म सहने से डरता नहीं है। हमारी लड़ाई तब तक समाप्त नहीं होगी जब तक आपको गद्दी से नीचे नहीं उतार देते हैं। मुझे बताओ तेलंगाना वालों, बंडी संजय कुमार की अरेस्ट से आप सहमत हो क्या? जोर से बोलो, सहमत हो क्या? मैं आज पूछना चाहता हूं केसीआर को, क्या गुनाह था बंडी संजय कुमार का? एक ही गुनाह था कि उन्होंने पेपर लीकेज के खिलाफ युवाओं के अधिकार के लिए आवाज उठाई। आपने बंडी संजय कुमार को जेल में डाल दिया, 24 घंटे भी नहीं रख पाए। 24 घंटे में कोर्ट ने बेल देकर रिहा कर दिया। हमारे नेता विधानसभा में एटेला राजेंद्र जी बोलने को खड़े हुए, तुरंत उनको आपने गृह के बाहर कर दिया। क्या समझते हो कि आप बोलने नहीं दोगे तो हम तेलंगाना की जनता को हमारी बात नहीं करेंगे? वहां तो विधानसभा में आपने रोक लिया। आज लाखों लाखों लोग भारतीय जनता पार्टी के समर्थन में खड़े हैं। आप कुछ नहीं कर सकते हो।
माताओं, भाइयों, बहनों, यहां की पुलिस का कंप्लीट पॉलिटिसाइजेशन हो चुका है। प्रशासन का संपूर्ण राजनीतिकरण हुआ है और वेलफेयर स्कीम भी जो मोदी जी भेजते हैं नीचे तक नहीं पहुंचने देते हैं, नीचे तक नहीं पहुंचने देते। मैं तेलंगाना के गरीबों को कहना चाहता हूं कि अब वो दिन दूर नहीं है। केसीआर कितना भी कर ले, वो आपको मोदी जी से दूर नहीं कर सकता। आने वाले चुनाव के अंदर प्रचंड बहुमत के साथ भारतीय जनता पार्टी की सरकार बनने वाली है। मित्रों, राज्य में युवाओं के साथ अन्याय हो रहा है। एसएससी का पेपर लीक हो रहा है। तेलंगाना स्टेट सर्विस कमीशन के पेपर भी लीक हो रहे हैं। 55,000 से ज्यादा, अरे लाखों युवाओं का भविष्य एक केसीआर की सरकार ने बर्बाद कर दिया है। केसीआर चुनाव के मैदान में ये युवा आपका हिसाब किताब करने के लिए तैयार है। राज्य में 2 लाख से ज्यादा पद खाली पड़े हैं। 2 टर्म से भर्ती नहीं करी और अब अंत में जल्दी में भर्ती करी है, करने का प्रयास किया है। 80,000 भर्तियों की घोषणा की, उसमें भी पेपर लीक कर युवाओं को बर्बाद करने का काम आपने किया है। मुझे बताओ तेलंगाना के युवाओं, एक केसीआर को जिसने तेलंगाना के युवाओं का भविष्य बर्बाद किया, इसको एक क्षण भी सत्ता पर रहने का अधिकार है क्या? जोर से बोलो, है क्या? जो ठीक से एक भी परीक्षा नहीं कर सकता है, उसको सत्ता पर रहने का अधिकार नहीं। 9 साल में हजारों लाखों शिक्षकों की नियुक्ति नहीं की। टीएसपीएससी के घोटाले पर मुख्यमंत्री ने अब तक एक शब्द नहीं बोला है। केसीआर किसको बचाना चाहते हो आप में अगर हिम्मत है तो सिटिंग जज की जांच रखो, दूध का दूध पानी का पानी हो जाएगा। और अगर आप नहीं रखते हो तो ऐसे मत समझो कि बच जाओगे। भाजपा की सरकार बनने वाली है। भ्रष्टाचार करने वाले एक एक व्यक्ति को जेल की सलाखों के पीछे भारतीय जनता पार्टी डालेगी। आप इस तरह से बेरोजगार युवाओं पर लाठी चलाकर, हमारे नेताओं को जेल में डालकर जनता का मुंह चुप नहीं कर सकते हो। केसीआर, आपका और आपके परिवार का भ्रष्टाचारी शासन तेलंगाना की जनता अब जान चुकी है। बड़े पैमाने पर सरकार के फंड का दुरुपयोग हो रहा है। पोल्ट्री चारा घोटाले, इसको आप संभाल कर बैठे हो। आपके इर्द गिर्द के लोग ही इस घोटाले के मुख्य आरोपी है। मित्रों, ये बीआरएस ध्यान बटाने के लिए तेलंगाना राष्ट्र समिति से भारत राष्ट्र समिति बना, क्योंकि वो ध्यान बटाना चाहते हैं। भैया केसीआर, तेलंगाना में ही आपका काम तमाम होने वाला है, भारत की कहां बात करते हो। इन्होंने प्रधानमंत्री बनने का स्वप्न देखा है। इधर उधर घूमते हैं कि भाई प्रधानमंत्री का बात करेंगे तो मुख्यमंत्री तो बन ही जाओगे। अरे तेलंगाना की जनता सब समझती है, प्रधानमंत्री की कुर्सी खाली नहीं है। 24 में फिर से पूर्ण बहुमत के साथ
नरेंद्र मोदी प्रधानमंत्री बनने जा रहे हैं। केसीआर, नरेंद्र मोदी ने। मुझे बताओ चेवेल्ला वालों, 24 में मोदी जी को प्रधानमंत्री बनाओगे? ऐसे नहीं, दोनों हाथ उठाकर बताओ, बनाओगे? मगर 24 में अगर फुल पिक्चर देखना है मोदी जी को प्रधानमंत्री बनाने का, तो उसके पहले ट्रेलर आता है तेलंगाना में भाजपा की सरकार बनाने का। बनाएंगे सरकार? मित्रों, कई सारे प्रोजेक्टों में भ्रष्टाचार की गंगा बहाई है। इन्होंने तेलंगाना को अपने परिवार के लिए एटीएम बनाकर रखा है। मगर अब तेलंगाना की जनता जागरूक हो गई है और मैं तेलंगाना की जनता को कहने चाहता हूं, निर्लज्जता के साथ, कोई शर्म के बगैर ओवैसी के एजेंडे पर एक केसीआर चलते हैं। वो तेलंगाना का स्वतंत्रता दिन भी नहीं मनाते हैं। मुझे बताओ, सरदार पटेल ने तेलंगाना की रचना की, निजाम को भगाया। तेलंगाना स्वतंत्रता दिन मनाना चाहिए या नहीं मनाना चाहिए? जोर से बोलिए, मनाना चाहिए या नहीं मनाना चाहिए? मैं आपको वादा करते जाता हूं, मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी की सरकार बनाइए। हैदराबाद में परेड ग्राउंड में पूरी दुनिया देखे ऐसा तेलंगाना स्वतंत्रता दिन हम मनाएंगे। हम नहीं डरते हैं मजलिस से। मजलिस आपके लिए मजबूरी है, भारतीय जनता पार्टी के लिए नहीं। तेलंगाना सरकार तेलंगाना के लोगों के लिए चलेगी, ओवैसी के लिए नहीं चलेगी। मित्रों, 2 बेडरूम हॉल किचन की स्कीम में भी माइनॉरिटी का रिजर्वेशन किया, संविधान विरोधी मुस्लिम रिजर्वेशन शिक्षा में किया और कई सारी बातें की। मैं यहां कहकर जाता हूं, भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे। ये अधिकार तेलंगाना के एससी, एसटी और ओबीसी का है, वो अधिकार उनको मिलेगा और मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे। मित्रों, बीआरएस का चुनाव चिन्ह क्या है भाई, बताओ तो जरा, क्या है? कार है, कार। ये कार का स्टीयरिंग किसके पास है? किसके पास है? किसके पास है? अब स्टीयरिंग मजलिस के पास है तो कार की दिशा अच्छी हो सकती है क्या? हो सकती है क्या? अरे कमल को वोट दीजिए भैया, कमल को वोट दीजिए। कमल पर बैठकर महालक्ष्मी, वैभव लक्ष्मी तेलंगाना में उतरेगी। ये कार का स्टीयरिंग मजलिस के पास है, ओवैसी के पास है। वो तेलंगाना का भला नहीं कर सकती। ये नक्शा भी बनाते हैं भारत का, तो उस पर कश्मीर आधा दौड़ते, आधा कश्मीर बताकर आपने भारत का अपमान किया है। मजलिस को खुश करने के लिए इसका तेलंगाना की जनता आपसे जवाब मांगेगी। मित्रों, मोदी जी ने तेलंगाना के लिए ढेर सारा काम किया है। 8 साल में हाईवे की लेंथ 2 गुनी कर दी है। लगभग 1 लाख करोड़ रुपया तेलंगाना के हाईवे के लिए खर्च किया है। हमने यहां पर रैली के ठीक बगल में हैदराबाद बीजापुर हाईवे के लिए पैसा दिया था, मगर तेलंगाना ने, केसीआर ने
भूमि अधिग्रहण नहीं करा, वो 5 साल लेट हो गए और जो चेवल्ला की जनता को जो फायदा मिलने वाला था वो नहीं मिला है। मित्रों, भारतीय जनता पार्टी की सरकार, मैं कांग्रेस वालों से और केसीआर से पूछना चाहता हूं कि जब हमारी सरकार बनी, केंद्र में मोदी जी आए, उसके पहले के बजट में तेलंगाना को क्या मिलता था? टैक्स रिवॉल्यूशन, ग्रांट इन एड और फाइनेंस कमीशन की ग्रांट तीनों मिलकर तेलंगाना को 30,000 करोड़ रुपया सिर्फ मिलता था। कितना मिलता था? सिर्फ 30,000 करोड़। और 22-23 में मोदी जी ने 30,000 करोड़ से बढ़ाकर 1,20,000 करोड़ रुपया तेलंगाना को दिया है। मगर ये पैसा आपके क्षेत्र में आता है क्या? आता है भाई? दिखाई पड़ता है? कहां जाता है? कहां जाता है? आप समझ रहे हो, ये भ्रष्टाचार की भेंट चल गया है। एक बार भारतीय जनता पार्टी की सरकार बना दो, मोदी जी 1 रुपया भेजेंगे, तेलंगाना सरकार 25 पैसा ऐड कर 1 रुपया 25 पैसा तेलंगाना की जनता के पास भेजेगी। तेलंगाना की जनता के पास भेजेगी। 3 सालों में कैपिटल इन्वेस्टमेंट स्कीम के तहत, ग्रामीण इंफ्रास्ट्रक्चर के तहत नाबार्ड द्वारा 16,000 करोड़ रुपया दिया है। रेलवे के तहत 31,000 करोड़ रुपया नए प्रोजेक्ट के लिए हमने दिया है। रामगुंडम फर्टिलाइजर प्लांट 6200 करोड़ रुपए की लागत से हमने बनाया है। हैदराबाद मल्टी मॉडल ट्रांसपोर्ट सिस्टम का विस्तार शंकरपल्ली से आगे बढ़ते हुए विकासाबाद तक करने का काम ये भारतीय जनता पार्टी की सरकार करी है। बोलारम, मेडचल और फलकनुमा उमदा नगर के बीच एमएमटीएस के दूसरे चरण का शुभारंभ हो चुका है। 13 नई एमएमटीएस सेवाओं का शुभारंभ हुआ है और अभी अभी मोदी जी ने जोर से तालियां बजाना कॉटन के किसानों के लिए तेलंगाना में मेगा टेक्सटाइल पार्क देने का काम हमारे नेता नरेंद्र मोदी जी ने किया है। माताओं, भाइयों, बहनों, मुझे आने में थोड़ी देर हुई, मैं फिर से आऊंगा, इनके वादों का हिसाब मांगूंगा। जितने भी वादे किए इन्होंने पूरे नहीं किए। और सबसे बड़ी बात, एक कोई सरकार तेलंगाना में ऐसी नहीं चल सकती जिसका स्टीयरिंग ओवैसी के पास है, मजलिस के पास है। हम यहां पर एक ऐसी सरकार बनाएंगे जो देश के विकास को, तेलंगाना के विकास को, आपके विकास को समर्पित हो। और मित्रों, मैं एक बार फिर से कहना चाहता हूं केसीआर को कि आप हमारे कार्यकर्ताओं को जेल में डालोगे, पुलिस से लाठियां पिटवाओगे, मगर भारतीय जनता पार्टी का कार्यकर्ता डरने वाला नहीं है। केसीआर, हम तो पैदा ही विरोध पक्ष में हुए हैं, हम आपसे नहीं डरते हैं। ये जुर्म करना बंद करो, जितना समय बचा है उतना समय जनता का भला करो। ये पेपर लीक की जांच हाई कोर्ट के सिटिंग जज से कराइए और युवाओं के अधिकार को सुरक्षित करिए, वरना हम आने के बाद जब जांच कराएंगे, जिन्होंने भी युवाओं के भविष्य के साथ खिलवाड़ किया है, चुन चुन कर उनको जेल की सलाखों के पीछे डालने का काम ये भारतीय जनता पार्टी करेगी। मुझे बताओ चिवेल्ला वालों, भारतीय जनता पार्टी की सरकार बनानी है क्या? जोर से बोलो, बनानी है? पूर्ण बहुमत की भाजपा सरकार बनाओगे? मोदी जी को 24 में फिर से प्रधानमंत्री बनाओगे? कमल के निशान पर दोनों चुनाव में बटन दबाओगे? मोदी जी के नेतृत्व में
तेलंगाना को सबसे विकसित राज्य बनाओगे? एक केसीआर और ओवैसी की सरकार को उखाड़कर फेंक दोगे? पक्का फेंक दोगे? तो मेरे साथ दोनों हाथ उठाइए, उठाइए दोनों हाथ, विजय के संकल्प की मुट्ठी भींचिए और प्रचंड आवाज से बोलिए, भारत माता की, भारत माता की, भारत माता की, वंदे वंदे वंदे। आप सभी का बहुत बहुत धन्यवाद। वंदे मातरम। పార్లమెంటు జాయింట్ కన్వీనర్ అనంతగౌడ్ గారిని వందన సమర్పణ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు చేవెళ్ల పార్లమెంటులో ఈ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి బహిరంగ సభ. ఈ బహిరంగ సభకు ఇప్పుడు మన అమిత్ షా గారు సర్దార్ వల్లభాయ్ పటేల్, అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్ అయినటువంటి అమిత్ షా గారు విచ్చేసినందుకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. వారి సందేశం మన కార్యకర్తలకు సందేశం ఇస్తూనే ఈ యొక్క ప్రభుత్వం